నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని చివరి ప్రశ్నకు సమాధానం. ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డే ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 23న ఇంటర్నేషనల్ సైన్ లాంగ్వేజ్ డేను జరుపుకుంటారు. సంజ్ఞ భాషలపై అవగాహన పెంచడం సహా సంజ్ఞ భాష ప్రపంచాన్ని ఐక్యం చేస్తుందనే సందేశాన్ని పంపేందుకు ఏటా దీనిని నిర్వహిస్తారు. తొలిసారిగా 2018లో అంతర్జాతీయ సంజ్ఞ భాషల దినోత్సవం నిర్వహించారు. ఇక మొదటిది గ్రామ పంచాయతీలకు నేషనల్ ఈ-గవర్నెన్స్ అవార్డ్. నేషనల్ అవార్డ్స్ ఫర్ ఈ-గవర్నెన్స్ 2025 కింద 4 గ్రామ పంచాయతీలకు అవార్డులు దక్కాయి. డిజిటల్ గా అప్గ్రేడ్ అయ్యి మెరుగైన సేవలు అందిస్తున్నందుకు గాను ఈ అవార్డులను కేంద్రం ప్రకటించింది. మహారాష్ట్రలోని రోహిణి గ్రామ పంచాయత్కు గోల్డ్ అవార్డ్, త్రిపురలోని వెస్ట్ మజ్లీస్పూర్ గ్రామ పంచాయత్కు సిల్వర్ అవార్డ్, గుజరాత్లోని పల్సానా, ఒడిశాలోని సువాకటి గ్రామ పంచాయత్కు జూరీ అవార్డులు దక్కాయి. ఇక రెండవది కార్ల్స్బెర్గ్ రిడ్జిలో పరిశోధించేందుకు భారత్కు హక్కులు. హిందూ మహాసముద్రంలోని కార్ల్స్బెర్గ్ రిడ్జిలో పాలీమెటలిక్ సల్ఫైడ్స్ ఉనికి కనుగొనేందుకు ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీతో మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ 15 ఏళ్లకు ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా ఇంటర్నేషనల్ సీబెడ్ అథారిటీ భారత్ పరిశోధన చేసుకునేందుకు 10,000 చదరపు కిలోమీటర్ల ఏరియాకు యాక్సెస్ ఇవ్వనుంది. సముద్ర గర్భంలోని ఖనిజాల లభ్యతపై భారత్ పరిశోధించనుంది. ఇక మూడవది ఇంటర్పోల్ ఏషియన్ కమిటీకి ఎన్నికైన భారత్. సింగపూర్ వేదికగా జరిగిన 25వ ఇంటర్పోల్ ఏషియన్ కాన్ఫరెన్స్ లో భారత్ ఇంటర్పోల్ ఏషియన్ కమిటీ సభ్యుడిగా ఎన్నికైంది. సైబర్ క్రైమ్, టెర్రరిజం, హ్యూమన్ ట్రాఫికింగ్, డ్రగ్ ట్రాఫికింగ్ వంటి నేరాలను నిలువరించేందుకు ఈ కమిటీ పనిచేస్తుంది. ఇందులో ఇప్పుడు భారత్ సైతం తన వంతు పాత్ర పోషించనుంది. ఇక నాలుగవది ప్రధాన పరిశ్రమల్లో భారీ వృద్ధి. దేశంలోని 8 ప్రధాన పరిశ్రమలు ఆగస్టు నెలలో మంచి వృద్ధి కనబరిచాయి. వీటికి సంబంధించిన సూచి గత ఏడాదితో పోలిస్తే 6.3% వృద్ధి సాధించింది. ఒక నెలలో ఈ స్థాయిలో వృద్ధి సాధించడం గత ఏడాది కాలంలో ఇదే తొలిసారి. కోల్, క్రూడ్ ఆయిల్, నేచురల్ గ్యాస్, రిఫైనరీ ప్రొడక్ట్స్, ఫెర్టిలైజర్స్, స్టీల్, సిమెంట్, ఎలక్ట్రిసిటీ రంగాలను 8 ప్రధాన పరిశ్రమలుగా పరిగణిస్తారు. ఇక ఐదవది 2026 నుంచి BBNJ ట్రీటీ అమలు. గ్లోబల్ ఓషన్ గవర్నెన్స్ కు సంబంధించి 143 దేశాలు కుదుర్చుకున్న మెరైన్ బయోలాజికల్ డైవర్సిటీ ఆఫ్ ఏరియాస్ బియాండ్ నేషనల్ జ్యూరిస్డిక్షన్ ట్రీటీ 2026 జనవరి 17 నుంచి అమలు కానుంది. దేశాల పరిధిలో లేని సముద్ర భాగాలను, అందులోని జీవ సంపదను పరిరక్షించేందుకు ఈ ఒప్పందం కింద ప్రపంచ దేశాలు కృషి చేస్తాయి. ఇక ఈ రోజు కరెంట్ అఫైర్స్ క్వశ్చన్: ఆక్రోఫోబియా అంటే ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం మీరే కామెంట్ చేయండి.